రైతు భరోసా కుదింపు వంచనే. ఏటా 15,000 ఇస్తామని 12,000కు కుదిస్తారా? రైతాంగానికి రేవంత్ తీరని ద్రోహం చేశారు అంటున్న కేటీఆర్. నమ్మి ఓటేసినందుకు మోసగించిన కాంగ్రెస్ను రైతాంగం క్షమించదు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపు. తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరని ద్రోహం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగా, నయవంచన అని మరోసారి రుజువు చేశారని మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతు భరోసా సాయాన్ని ఎకరానికి ఏటా 15,000 ఇస్తామని హామీ ఇచ్చి చివరకు 12,000 కుదించడం రైతులను నిలువున వంచడమేనని దుయ్యబట్టారు. తెలంగాణ రైతాంగం ఈ ద్రోహాన్ని క్షమించదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేసిన మోసాన్ని గ్రామాన్ని ఎండగట్టేందుకు సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో పాటు రైతులు కూడా నిరసనలో పాల్గొనాలని కోరారు. నాడు బిచ్చం అన్నావు, నేడు ముష్టి వేస్తున్నావా? ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన కేసీఆర్ రైతులకు ఏటా 10,000 ఇస్తే దాన్ని రేవంత్ బిచ్చం అన్నాడు. మరి నువ్వు ఇప్పుడు పెంచిన మొత్తం మాటేమిటి? రైతులకు ముష్టి వేస్తున్నావా? తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే వెంటనే వస్తానని రాహుల్ గాంధీ అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన మోసంతో తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నారు. మరి రాహుల్ గాంధీ ఎక్కడ? ఇచ్చిన మాట తప్పడమే ఇందిరమ్మ రాజ్యమా? రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. రేవంత్ రైతాంగానికి తీరని ద్రోహం చేసినందుకు తెలంగాణ ప్రజాక్షేత్రంలో ముక్కు నేలకు రాయాలి. నమ్మించి నయవంచన చేసినందుకు రాహుల్ గాంధీ 70 లక్షల మంది రైతులకు క్షమాపణ చెప్పాలి. మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన ప్రధాన హామీని నిలబెట్టుకున్నందుకు ముఖ్యమంత్రి ముందుగా రాష్ట్ర రైతాంగం ముందు లెంపలేసుకోవాలి. కాంగ్రెస్ నాయకులు రైతు భరోసాపై మాట మార్చినందుకు ప్రజాక్షేత్రంలో ముక్కు నేలకు రాయాలి. కేసీఆర్ రైతు బంధుగా నిలిస్తే రేవంత్ రాబందుగా మిగులుతారు. హార్టికల్చర్ రైతులకు రైతు భరోసా ఇస్తారా, ఇవ్వరా? ఉద్యోగులకు భూమితో సంబంధం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గండం దాటేందుకు రైతు భరోసాపై ప్రకటన చేశారు. ఎన్నికల తర్వాత ఎత్తేసే కుట్ర జరుగుతుంది. రైతు బంధు పథకం ఉండాలా వద్దా అనేది రైతులు నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రం దివాళా తీసిందని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. దివాళా తీసింది రాష్ట్రం కాదు, దివాళా తీసింది రేవంత్ రెడ్డి మెదడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నాశనం చేసింది ఆయనే. రాష్ట్రానికి ఆర్థిక ఇంజిన్గా ఉన్న హైదరాబాద్లో హైడ్రా, మూసీ పరిధిలోని కూల్చివేతల వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయింది. సంవత్సరంలో 138,000 కోట్ల అప్పులు చేశారు. 2014లో రెవెన్యూ మిగులు 369 కోట్లతో మాకు ప్రభుత్వాన్ని అప్పగిస్తే 2023లో 5,943 కోట్లు రెవెన్యూ మిగులుతో మేము రాష్ట్రాన్ని అప్పగించాం. అప్పుల పేరుతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అన్యాయం చేస్తున్నారు అని కేటీఆర్ విమర్శించారు. ఉమ్మడి ఏపీలోని ఉద్యోగుల పరిస్థితులు బాగుండేవంటూ రేవంత్ రెడ్డి తెలంగాణను కించపరిచారని కేటీఆర్ ఆరోపించారు. దేశంలో బీఆర్ఎస్ పాలనలో అత్యధిక జీతాలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం గురించి రేవంత్ అవమానకరంగా మాట్లాడారని దుయ్యబట్టారు. అలాగే ఫార్ములా ఈ రేస్ కేసు విచారణకు హాజరు కానున్న మంత్రి కేటీఆర్ ఆదేశాలతో నిబంధనలకు విరుద్ధంగా ఓ విదేశీ సంస్థకు 54.88 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు. దీనిపై సీనియర్ ఐఏఎస్ దానకిషోర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఏసీబీ. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి కేసు దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కె తారక రామారావు విచారించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈరోజు విచారణ ముగియకుండానే అర్ధాంతరంగా ఆగిపోయింది. మరలా 9వ తేదీన విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే ఏసీబీ ఆఫీస్కి కేటీఆర్తో పాటు తన అడ్వకేట్ని తీసుకు వస్తుండగా దానికి